ఒక కొత్త పాయింట్ ని సైన్మాలో చూసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. కానీ అదే పాయింట్ ని మళ్ళీ రిపీట్ చేసినా గానీ ఇక ఎంత బాగా డిజైన్ చేసినా గానీ ఆ సైన్మా అనేది బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు అట్లనే డియర్ అనే ఒక సైన్మా వచ్చేసింది అనమాట. ఇక దాన్ని చూస్తే మాత్రం ఇక దీంట్లో నటించింది ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవి ప్రకాష్ హీరో లెక్క నటించిండు. తెలుగు అమ్మాయి అయినా కానీ తమిళ నటి ఐశ్వర్య రాజేష్ దీంట్లో హీరోయిన్ లెక్క నటించింది. ఇక ఈ సైన్మా చూస్తే ఏమనిపించిందంటే ఆల్రెడీ మనం గుడ్ నైట్ సైన్మా చూసేసినాం కదా, ఇక దాని కాన్సెప్ట్ దీని కాన్సెప్ట్ ఒకటే లెక్క ఉన్నది కదా. కాకపోతే దాంట్లో హీరోకి గురక ప్రాబ్లం ఉంటది, దీంట్లోనేమో హీరోయిన్ కి గురక ప్రాబ్లం పెట్టిరు. ఇక అది కూడా పెళ్ళయ్యేంత వరకు ఆ ప్రాబ్లం ని ఈమె అబ్బాయితో చెప్పదనమాట. ఇది జరంతా ఇల్లాజిక్ గానే అనిపించింది అనుకోండి. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే మాత్రం ఇక ఆ సైన్మాలో అయినా జరంతా ఫీల్ ఎమోషన్ అనేది కరెక్ట్ డ్రైవ్ లో చూపించగలిగిండు. కానీ ఈ సైన్మాలో మాత్రం ఆ ఎమోషన్ లేదు, పాడు లేదు. ఇక ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేసిండు, అట్లాంటి ప్లాట్ లైన్ పెట్టిండు అని డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రని చూస్తే అర్థమైందనమాట. ఇక అదొక్కటే కాకుండా గుడ్ నైట్ పోలిక పక్కకు పెట్టినా గానీ ఓపెన్ మైండ్ తో ఈ సైన్మా చూసినా గానీ అంతేం ఎక్కదు. ఎందుకంటే ఆ ఎమోషన్ ఫీల్ అనేది మిస్ అయ్యిండు, అక్కడనే ఫెయిల్ అయ్యిండు డైరెక్టర్ అనిపించినది అనమాట. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఆ గుడ్ నైట్ సైన్మా చూసి ఇక ఈ డియర్ సైన్మా చూస్తే మాత్రం ఆడియన్స్ కి డిస్కనెక్ట్ అయిపోతారు, ఇది మాత్రం ఖాయం. ఎందుకనంటే ఆ సైన్మాలో ఒక విధంగా ఒక రేంజ్ లా అసలు చిన్న సైన్మా అయినా కానీ ఒక ప్లాట్ పాయింట్ తోని ఒక ఎమోషన్లకి దించగలిగారు. కానీ దీంట్లోనేమో కొన్ని ఇల్లాజికల్ గా సిచ్యువేషన్స్ పెట్టి ఇక ఇదంతా కథ అంతా వేరే ట్రాక్ లకే నడిపించారు డైరెక్టర్ అనమాట. ఇక మొత్తం ఇది ఒక చిన్న కాన్సెప్ట్ తోని మంచి సైన్మా తీసేది గుడ్ నైట్ అని చెప్పుకోవాలి. కానీ అదే కాన్సెప్ట్ తోని జడగొట్టడం డియర్ అనే చెప్పుకోవాలి. ఇక మొత్తానికి డియర్ ఒక మంచి అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నదనే చెప్పుకోవాలి. కాన్సెప్ట్ ఓకే అయినా కానీ ఎమోషన్ అయితే ఎక్కలేదు. ఇక మీలో ఈ సైన్మా ఎవరైనా చూసిరా? చూస్తే మీకేమనిపించినది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టురి. అట్లా అడుగు గంటుంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ కలుద్దాం.